హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పద్య నవరత్నాలు మనము వర్క్షీట్ చూస్తున్నాము. ఏపీ గవర్నమెంట్ ఇది వచ్చేసి మొట్టమొదటి వర్క్షీటు. చదవడము, వ్యక్తపరచడము, దాంట్లో వచ్చేసి తారుమారైనటువంటి పద్య పాదాలను సరిచేసి రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పద్యం వచ్చేసి తారుమారైనది, అది ఏంటనేది మనం చూద్దాము. ఇచ్చినటువంటి పద్యం వచ్చేసి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్ చెప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చారకము సుమతి అంటూ ఇక్కడ చొరకము సుమతి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి పద్యం వచ్చేసి మొట్టమొదటి వాక్యం వచ్చేసి ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము. తర్వాత వచ్చేసి రెండవ లైన్ వచ్చేసి ప్రశ్న తోడ పెరుగు ప్రభావము. తర్వాత మూడవ లైన్ వచ్చేసి ప్రశ్నలేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా నవయుగాల బాట నార్ల మాట అనేటువంటిది ఇక్కడ మనకు 4వ లైన్ కింద వస్తుంది. తర్వాత క్రింది పద్యాలను పూరించండి. ప్రశ్న నుండి పుట్టు, ప్రశ్నతోటి పెరుగు. ఈ యొక్క పద్యము వాళ్ళు ఇచ్చినటువంటి దానికి పరిణితి జ్ఞానము, ప్రశ్నతోటి పెరుగు ప్రభావము అంటూ అక్కడ పద్యాన్ని పూరించాము. ఇక్కడ క్రింది పదాలు అర్థం రాసి సొంత వాక్యం అనేటువంటిది రాయండి. ప్రభావము, ద్విజుడు, చొప్పడిన, ప్రగతి అనేటువంటి దానికి అర్థం రాసి సొంత వాక్యం రాయాలి. ఇక్కడ చూడండి, ప్రాభవము మొట్టమొదటి వచ్చేసి ప్రాభవము అంటే గొప్పతనము. భగవద్గీత పుస్తకము చాలా ప్రాభవముతో కూడినటువంటిది, అంటే చాలా గొప్పది. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. పూర్వకాలములో రాజులు ద్విజులకు అగ్రహారాలు దానంగా ఇచ్చేవారు. చొప్పడిన అంటే ఉన్నట్టి. ఆ కథలో చొప్పడిన నీతి పాఠకులకు ఎంతగానో ఆలోచింపచేస్తుంది. ఆ కథలో ఉన్నటువంటి నీతి వచ్చేసి ప్రజల్ని ఆలోచింపచేస్తుంది అని ఇచ్చినారు. తర్వాత ప్రగతి, అభివృద్ధి, నిరంతర శ్రమ, పట్టుదల ఉన్నప్పుడే మనిషి జీవితంలో ప్రగతి అనేటువంటిది సాధించగలడు. తర్వాత పై పద్యాల ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మనం ఎటువంటి ఊర్లో ఉండాలి? మనం ప్రశ్నించకపోతే ఏమవుతుంది? మనం ఎటువంటి ఊర్లో ఉండాలి అంటే, మనకు అవసరానికి అప్పిచ్చేటువంటి వాడు వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించేటువంటి నది, తర్వాత మంచి చెడ్డలు చెప్పేటువంటి పండితుడు ఉన్నటువంటి ఊర్లోనే ఉండాలి అని ఇక్కడ మనకు సమాధానం చెప్పారనమాట. మనం ప్రశ్నించకపోతే ఏమవుతుంది? ప్రశ్నకు జవాబును వెతకడము ద్వారానే ఈ లోకంలో జ్ఞానం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ అనేటువంటి పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యము అవుతుంది. తర్వాత విజేత వెనుక ఉండేదే అదృష్టము కాదు, శ్రమ, పట్టుదల, అంకిత భావం అనమాట. ఈ యొక్క లైన్లో రాయండి. తర్వాత గీతల్లో అందంగా రాయండి. విజేత వెనుక ఉండేది అదృష్టం కాదు, శ్రమ, పట్టుదల, అంకిత భావం అనేటువంటి ఇక్కడ చక్కగా నోట్బుక్లో రాయండి, 2 లైన్ నోట్బుక్లో.